ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా శివబాబాని అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశీ ప్రాప్తిని ప్రసాదిస్తుంది. ఈరోజు బాబా పాపం మరియు పుణ్యం యొక్క గుహ్యగతిని తెలియజేస్తున్నారు. 3/12/78 ధ్వనికి అతీతంగా వెళ్ళే అవినాశి సుఖ స్వరూప రమణీయ స్థితిని అనుభవం చేసుకుంటున్నారా అని అడుగుతున్నారు బాబా. ఒక్క సెకండ్లో ఈ ధ్వని ప్రపంచానికి అతీతంగా ధ్వనికి అతీతమైన ప్రపంచం యొక్క నివాసిగా కాగలుగుతున్నారా? ధ్వనిలోకి రావటం వలన రమణీయతని సుఖాన్ని అనుభవం చేసుకుంటున్నారు కదా. అలాగే ధ్వనికి అతీతంగా వెళ్ళటం ద్వారా వచ్చే అవినాశి సుఖ స్వరూప రమణీయ స్థితిని అనుభవం చేసుకుంటున్నారా అని అడుగుతున్నారు బాబా. పరంధామంలో ఉన్నప్పుడు ఆత్మ ధ్వనికి అతీతంగా నిస్సంకల్ప స్థితిలో ఉంటుంది. అలాగే పరంధామ నివాసిగా ఉన్న మనం ఈ లోకంలో పాత్ర అభినయించడానికి వచ్చాం. ఈ లోకంలో అవసరం వచ్చినప్పుడు ధ్వనిలోకి వచ్చి మిగిలిన సమయం ధ్వనికి అతీతంగా శాంతిగా అనుభవం చేసుకుంటే చాలా రమణీయత అనుభవం అవుతుందని చెప్తున్నారు బాబా. ఇది సత్యమైన అభ్యాసం. ఏది? ధ్వనికి అతీతమైన అభ్యాసం. ఇది అనేక అయథార్థ అభ్యాసాల ముందు ప్రత్యక్షమైపోతుంది. ఇప్పుడు అటువంటి సమయం రానున్నది. మనం చెప్పవలసిన పని లేదు. మాది యథార్థ అభ్యాసం అని. కానీ యథార్థ అభ్యాసం యొక్క వాతావరణం వాయుమండలం ద్వారా స్వయానికి స్వయమే రుజుమైపోతుంది.
బాబా చెప్తున్నారు. ధ్వనికి అతీతమైనటువంటి స్థితి, ధ్వనిలో ఉంటూ అనుభవం చేసుకుంటే వాయుమండలం కూడా అంత శక్తిశాలిగా తయారైపోతుంది. ఎవరొచ్చినా కూడా వాళ్ళకు కూడా ధ్వనికి అతీతంగా ఉండాలని అనుభవం అయిపోతుంది అంటున్నారు బాబా. ఆ తరంగాలు ఆ విధంగా అనుభవం చేస్తాయి అంటున్నారు బాబా. మనం చేసే ప్రతిజ్ఞ, పని రెండూ సమానంగా ఉండాలంటున్నారు బాబా. లేకపోతే ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్షం రెండింట్లో సమానత లేకపోతే సేవాదారికి బదులు ఏమి బిరుదు లభిస్తుంది? ఏవైతే మనం ప్రతిజ్ఞ చేసామో కార్యం కూడా అలాగే చేయాలి అంటున్నారు బాబా. అటువంటి ఆత్మలు అనేక ఆత్మలని వంచితం చేయటానికి నిమిత్తం అవుతుంది. అంటే చేసిన ప్రతిజ్ఞ కార్యంలో లేకపోతే అనేక ఆత్మలు వంచితం అయిపోతారని చెప్తున్నారు బాబా. చాలా మంచి పాయింట్ ఇది. నువ్వు బయటకు వచ్చి ఏం చెప్తున్నావు? వినాశనం అయిపోతున్న త్వరలో, ఇప్పుడు లేకుండా మరి ఎప్పుడూ లేదని చెప్తున్నావు. మరి ఆ విధంగా మనం ఉన్నామా అని అడుగుతున్నారు బాబా. ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్షత రెండింటిలో సమానత లేకపోతే సేవాదారికి బదులు ఏం బిరుదు లభిస్తుంది మీకు? అటువంటి ఆత్మలు అనేక ఆత్మలని వంచితం చేయటానికి నిమిత్తం అవుతాయి. అంటే పుణ్యాత్మకు బదులు భారం కలిగిన ఆత్మలుగా తయారు చేయటానికి నిమిత్తం అవుతాయి అంటున్నారు బాబా. అందువలన ఈ పాపం మరియు పుణ్యం యొక్క గుషిగతిని తెలుసుకోండి. ఏ పాపం, ఏ పుణ్యం, నువ్వేం ప్రతిజ్ఞ చేసి బాబా దగ్గరికి వచ్చావు? ఈ పాత ప్రపంచము మహావినాశనానికి గురవుతుందని తెలుసు, మనం త్యాగం చేయాలని తెలుసు. ఇలాగా ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకుని ప్రతిజ్ఞ చేసుకుని బాబా దగ్గరికి వచ్చారు. టీచర్స్ అయినా విద్యార్థులైనా. బాబా అంటున్నారు, ఆ ప్రతిజ్ఞ కార్యంలో రావాలి అంటున్నారు బాబా. అంటే ఏంటి? నువ్వు స్టేజ్ మీద ఏదైతే వాణి ఆధారంగా నువ్వు చెప్తున్నావో అది నీలో ఉన్నప్పుడు అందరూ ఆకర్షితం అవుతారు అంటున్నారు. అది నీలో లేనప్పుడు ఆకర్షితం అవటమే కాదు, వంచితం కూడా అయిపోతారు వాళ్ళు అంటున్నారు బాబా. ఏంటి వంచితం అవుతారు? వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఇంక వీళ్ళ దగ్గర మనం ఉండకూడదు, అసలు అందులోకి వెళ్ళకూడదు అనేటువంటి భావన వాళ్ళకి వచ్చి ఇంకో 10 మంది చెప్తారు. వంచితం అయిపోతారు. ఆ వంచితం అయిపోవటం వలన ఈ పాపం మరియు పుణ్యం యొక్క గతిని తెలుసుకోండి. వాళ్ళ వంచితం చేయడానికి నువ్వు నిమిత్తం అయ్యే కాబట్టి ఆ పాపం నీకు తయారైపోతుంది అంటున్నారు బాబా.
పాపం యొక్క గతి పుణ్యం నుండి వంచితం చేసేస్తుంది. సంకల్పం ద్వారా కూడా పాపం వస్తుంది. మన నోటంపడి మాట్లాడటమే కాదు, సంకల్పంలో కూడా పాపం తయారవుతుందని చెప్తున్నారు బాబా ఇక్కడ. సంకల్పం ద్వారా కూడా పాపం వస్తుంది. సంకల్పంలో అయినా కానీ స్వయం యొక్క బలహీనత అంటే ఏదైనా వికారం ఉంటే అది కూడా పాపఖాతాలో జమ అయిపోతుంది. చాలా ఈరోజు చాలా గుహ్యమైన రహస్యాలు బాబా చెప్తున్నారు. సంకల్పంలో అయినా కానీ నీ యొక్క బలహీనత అంటే ఏదైనా వికారం ఉంటే అది కూడా పాపఖాతాలో జమ అయిపోతుంది. కానీ ఇతరాత్మల పట్ల సంకల్పంలో అయినా కానీ ఏ వికారానికైనా వశీభూతం అయిన వృత్తి ఉంటే అది కూడా మహాపాపం. చూసారా బాబా ఏం చెప్తున్నారు? ఇతరాత్మ పట్ల సంకల్పంలో అయినా కానీ ఏ వికారానికైనా వశీభూతమైన వృత్తి ఉంటే అది కూడా మహాపాపం అంటున్నారు. ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మ పట్ల సంకల్పంలో అయినా కానీ ఏ వికారమైన వశీభూతమైన వృత్తి ఉంటే అది కూడా మహాపాపం అని చెప్తున్నారు. ఇతర ఏ ఆత్మ గురించి అయినా వ్యర్థంగా మాట్లాడితే అది కూడా పాపఖాతాలో జమ అవుతుంది. పుణ్యం సంపాదించడానికి వచ్చి ఇక్కడ ఈ వికారాలు బయట జీవితంలో ఉన్న వికారాలు కనుక ఇక్కడ ఉంటే బాబాయ్ అంటున్నారంటే పుణ్యం జమ అవుద్దు. పుణ్యం జమ అవ్వకపోయినా పర్వాలేదు, పాపం జమ అవుతుంది అంటున్నారు బాబా. ఇతర ఏ ఆత్మ గురించి అయినా కానీ వ్యర్థంగా మాట్లాడితే అది కూడా పాపఖాతాలో జమ అవుతుంది. అలాగే కర్మ అంటే సంబంధ సంపర్కాల ద్వారా కూడా ఎవరి గురించి అయినా శుభానికి బదులు ఇక ఏ భావన ఉన్నా అది కూడా పాపఖాతాలో జమ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా దుఃఖం ఇవ్వటం. ఇతర ఏ ఆత్మ గురించి అయినా వ్యర్థంగా మాట్లాడితే అది కూడా పాపఖాతాలో జమ అవుతుంది. అలాగే కర్మ అంటే సంబంధ సంపర్కాల ద్వారా కూడా ఎవరి గురించి అయినా శుభభావనానికి బదులు ఇక ఏ భావన ఉన్నా అది కూడా పాపఖాతాలో జమ అవుతుంది. ఇటువంటి వాక్యాలు ఇంత క్లియర్గా
ప్రపంచానికి, మనకి, ముఖ్యంగా మనకి ఇంత క్లియర్గా బాబా చెప్తున్నారు అంటే ఏ గ్రంథంలో కూడా ఉండదు. అలాగ ఏ గ్రంథంలో కూడా ఇంత క్లియర్గా ఉండదు. అంటే రోజు మనం ఎంతో కొంత పాపకాతాన్ని తయారు చేసుకుంటున్నాం అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు బాబా ఇక్కడ. సంబంధ సంపర్కాల ద్వారా ఎవరి గురించి అయినా శుభభావనకి బదులు ఇక ఏ భావన ఉన్నా అది కూడా పాపఖాతాలో జమ అయిపోతుంది. మీ దగ్గరికి ఎవరో వస్తారు సంబంధంలోకి, ఎవరి గురించో ఏదో చెడుగా చెప్తారు. చెడుగా ఉన్నది చెడుగా చెప్తే పాపం తయారవదు. వాస్తవానికి ఆ చెడుగా చెప్పేది కూడా బాబా ఏమంటాడు, కళ్యాణార్థం చెప్పచ్చు, కానీ మనసులో పెట్టుకోకూడదు. కానీ క్రోధంతో వేరే రకంగా చెప్పినప్పుడు ఏమవుతుందంటే అది పాపకథ తయారైపోతుంది. అసలు బాబా ఏం చెప్తున్నారంటే ఇంకా లోతుగా చెప్పాలంటే సంబంధ సంపర్కాల ద్వారా కూడా ఎవరి గురించి అయినా మంచి చెప్పడానికి బదులు ఇక శుభానికి బదులు ఏ భావన ఉన్నా అది కూడా పాపఖాతాలో జమ అయిపోతుంది అంటున్నారు బాబు. ఎందుకంటే ఇది కూడా దుఃఖం ఇవ్వటం. శుభభావన పుణ్యఖాతాన్ని పెంచుతుంది, వ్యర్థ భావన, ఈర్ష్య, అసూయ యొక్క భావన పాపఖాతాన్ని పెంచుతుంది. అందువలన బాబాకి పిల్లలుగా అయ్యారు, వారసత్వానికి అధికారిగా అయ్యారు, పుణ్యాత్ములుగా అయ్యారు. ఈ నిత్యం మరియు నష మంచిదే, కానీ నష మరియు ఈర్ష్య రెండింటినీ కలపకూడదు. బాబావారుగా అయిన తర్వాత లెక్కలేనంత ప్రాప్తి, కానీ పుణ్యంతో పాటు పాపానికి కూడా 100 రెట్లు ఉంటుంది. బాబా ఏం చెప్తున్నారు, పుణ్యానికి 100 రెట్లు పెరుగుతుంది ఒక మంచి కార్యం చేస్తే. అలాగే ఒక తప్పు కార్యం చేస్తే, పొరపాటు చేస్తే 100 రెట్లు పాపం కూడా పెరుగుతుంది. బాబా పిల్లలు అయిన తర్వాత మంచి నష ఉంటుంది మీకు, అంటే హుషారు ఉంటుంది. బాబా పిల్లవారు అవేమని ఆ హుషారులో ఈర్ష్య, నష ఈ రెండు కలపకూడదు అంటున్నారు బాబా. బాబా వారిగా అయిన తర్వాత మీ అందరికీ లెక్కలేనంత ప్రాప్తి వస్తుంది, కానీ పుణ్యంతో పాటు పాపానికి కూడా 100 రెట్లు శిక్ష పడుతుంది. అందువలన సోమర్థనంగా అవ్వద్దు. బాబా మరియు వారసత్వానికి తెలుసుకున్నారు, బ్రహ్మ కుమారి కుమారులుగా పిలువబడుతున్నారు. అందువలన ఇప్పుడు పుణ్యమే పుణ్యం, పాపం సమాప్తి అయిపోయింది లేదా సంపూర్ణం అయిపోయాం అని ఆలోచించవద్దు. బ్రహ్మకుమారి జీవితం యొక్క నియమాలను కూడా ధ్యాసలో ఉంచుకోండి. సదా మర్యాదలను ఎదురుగా ఉంచుకోండి. పుణ్యం మరియు పాపం రెండింటి జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోండి, పరిశీలించుకోండి. పుణ్యాత్మగా పిలువబడుతూ మనస వాచ్య కర్మణ ఏ పాపం చేయలేదు కదా అని, ఏ ఖాతా జమ అయింది, ఏ నడవడిక ద్వారా బాబాకి మరియు జ్ఞానానికి చెడు పేరు తీసుకురాలేదు కదా అని బాబా దగ్గర ప్రతి ఒక్కరి ఖాతా స్పష్టంగా ఉంటుంది.
ఏ విధంగా అయితే మనం ఒక షాప్లోకి వెళ్ళినప్పుడు, ఒక డిపార్ట్మెంట్ స్టోర్స్లోకి వెళ్ళామనుకోండి, మనం అనుకుంటాం ఎవరో చూడలేదని ఏదైనా ఒక వస్తువుని జేబులో పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరో చూడలేదు అనుకుంటున్నాం, కానీ అక్కడ సీసీ కెమెరాలు రికార్డ్ చేసేస్తాయి, దృశ్యాన్ని చూపించేస్తాయి. ఎవరు చూపించాయి? కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళకి చూపిస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఆపి చెక్ చేసి, దీన్ని ఈ బకెట్లో వేయటానికి బదులు జేబులో ఎందుకు పెట్టుకున్నావు అని దొంగగా చిత్రీకరిస్తారు. అలాగే బాబాయ్ ఏమంటున్నారంటే, ఇంకొక వాణిలో చెప్తారు, నువ్వు ఏ సెకండ్లో ఏ రోజుని ఎన్ని గంటలకి నువ్వు మనస వాచ కర్మణ ఏం చేస్తున్నావు అన్నీ రికార్డ్ అయిపోతాయి సూక్ష్మతంలో అని చెప్పారు బాబా. సూక్ష్మతంలో ఒక మిషన్ ఉంటుందండి, బాబా చెప్పారు. అది మన మిషన్లా కాదు, అది ఒక కాంతి పుంజం నుండి అక్కడ రికార్డ్ అయిపోద్ది. అలా బాబా ఏమంటున్నారు ఇక్కడ మనకి, ఏ ఖాతా జమ అయింది, ఏ నడవడిక ద్వారా బాబాకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ, మనస్స వాచ కర్మణ ఏ పాపం చేయలేదు కదా, పుణ్యాత్మగా పిలువబడుతున్నావు కదా. ఏ ఖాతా జమ అయింది, ఏ నడవడిక ద్వారా బాబాకి మరి జ్ఞానానికి చెడు పేరు తీసుకురాలేదు కదా అని పరిశీలించుకోండి. బాబా దగ్గర ప్రతి ఒక్కరి ఖాతా స్పష్టంగా ఉంటుంది. ఎక్కడుంటుంది ఇది? సూక్ష్మతంలో చెప్పారు బాబా. కానీ స్వయం ముందు కూడా స్పష్టం చేసుకోండి. బాబా దగ్గర ఉంది, కానీ మీరు స్పష్టంగా చేసుకోండి. మీకు మీరు దాచేయకండి, అంటే మోసం చేసుకోకండి. ఇది ఎలా అవుతూనే ఉంటుంది, ఇది అందరిలోనే ఉందని. అందరిలో ఉన్నా కానీ మనం రక్షణగా ఉండాలి కదా. అటువంటి శుభభావన ఉంచుకోండి, అప్పుడు విశ్వసేవాదారిగా కాగలరు. బాబా చూడండి ఎంత బాగా చెప్తున్నారు. సంఘటిత రూపంలో ఏకీ మతం మరి ఏకీర స్థితిని అనుభవం చేసుకోగలరు. ఇప్పటి వరకు పాపఖాతాను జమ చేసుకుంటే ఎప్పుడు సమాప్తి చేసుకుంటారు? ఎన్నో సంవత్సరాల నుంచి మనం జ్ఞానంలో ఉన్నాం, పాపఖాతాన్ని జమ చేసుకుంటూనే ఉన్నాం అనుకోండి ఇప్పటి వరకు. ఇంకెప్పుడు సమాప్తి అవుతుంది అంటున్నారు బాబా. ఇతరాత్మలని పుణ్యాత్మగా చేయటానికి ఎలా నిమిత్తం అవుతారు? నువ్వే పాపాత్మగా ఉండి, నువ్వే పుణ్యస్థానంలో ఉండి పుణ్యకార్యానికి చేయటానికి బదులు నువ్వే పాపాత్మగా అవుతే ఇతరులు పుణ్యాత్మగా నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారు బాబా. ఇప్పటి వరకు పాపఖాతాన్ని జమ చేసుకుంటే మరి ఇంకెప్పుడు సమాప్తి చేసుకుంటావు? సంగమేకం అయిపోతుంది కదా. ఇతరాత్మలని పుణ్యాత్మగా చేయటానికి ఎలా నిమిత్తం అవుతావు? డాక్టర్కే ఒంట్లో బాగోక ఇంట్లో పడుకున్నాడు అనుకోండి, పేషెంట్ వస్తే ఇంకేం చేస్తాడు అతను? చూస్తారా? చూడరు కదా. అలాగే
నువ్వు పుణ్యం సంపాదించుకోవడానికి వచ్చినటువంటి ఈ స్థానంలోకి బాబా పిల్లలుగా అయ్యి నువ్వు తప్పు చేస్తే బాబాకి అపకీర్తి తీసుకొస్తే ఇంకా నువ్వు విశ్వ కళ్యాణం చేయలేవు. 2 ఏం చెప్తున్నారు బాబా? ఇతరులకి పుణ్యాత్మగా తయారు చేయలేవు. చాలా వండర్ఫుల్ ఆ 2 పాయింట్లు, 2 నయనాలు లాంటి ఆ పాయింట్లు. పుణ్యాత్మగా వచ్చావు, బాబాకి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి చేసావు, అప్పుడు వెంటనే పాపాత్మ అయిపోయావు. నువ్వు పాపాత్మగా ఉన్నప్పుడు ఇతరులను కూడా పుణ్యాత్మగా చేయలేవు. 2 నష్టాలు నీకు విశ్వ కళ్యాణం ఉండదు నీకు అంటున్నారు బాబా. ఇతరాత్మలని పుణ్యాత్మగా చేయటానికి ఎలా నిమిత్తం అవుతావు? అందువలన సోమర్థనంతో పాపకాతని తయారు చేసుకోవటం ఆపండి. సదా పుణ్యాత్మ భావాన్ని వరదానాన్ని తీసుకోండి. అజ్ఞాని ఆత్మలు సూక్తి చెప్తారు, చెడు వినకండి, చెడు చూడకండి, చెడు ఆలోచించకండి అని. కానీ ఇప్పుడు బాబా చెప్తున్నారు, బయట వాళ్ళు చెప్తారంట చెడు వినకండి, చూడకండి, మాట్లాడకండి అని. కానీ బాబా ఇప్పుడు ఏం చెప్తున్నారు? వ్యర్థం వినకండి, వినిపించకండి, శుభమాటలు మాట్లాడండి, వ్యర్థాన్ని కూడా శుభభావంతో వినండి. సైన్స్ సాధనాలు చెడు వస్తువులను కూడా మంచిగా పరివర్తన చేస్తున్నాయి. మరి మీరు సదా శుభచింతకులుగా సర్వాత్మల మాటలని భావాలని పరివర్తన చేయలేకపోతున్నారా అని అడుగుతున్నారు బాబా. సదా భావం మరియు భావనని శ్రేష్టంగా ఉంచుకోండి, అప్పుడు సదా పుణ్యాత్మగా అవుతారు. అది అండర్లైన్ పాయింట్. సదా భావము మరియు భావనని శ్రేష్టంగా ఉంచుకోండి, అప్పుడు సదా పుణ్యాత్మగా అవుతారు. స్వయం పరివర్తన అవ్వండి, కానీ ఇతరుల పరివర్తన గురించి ఆలోచించకండి. స్వపరివర్తనయే ఇతరుల పరివర్తన. దీనిలో మొత్తం నేను అని ఆలోచించండి. ఈ మరజీవిగా అవటంలోనే మజా ఉంది. దీన్నే మహాబలి అంటారు. భయపడకండి, సంతోషంతో మరజీవిగా అంటే జీవిస్తూ మరణించండి. అంటే ఏ కోరిక లేకుండా చనిపోమని కాదు అక్కడ అర్థం, కోరికని చంపుకోమని. ఈ చనిపోవటం అంటే జీవించటమే. ఇదే సత్యమైన జీవన విధానం అంటున్నారు బాబా. ఒక బాబా తప్ప మరెవరు లేరని అంటే బాబా అంటున్నారు, బయట వాళ్ళకి ఏమనిపించింది? ఇతను భగవంతుడే తప్ప ఇంకెవరు లేరు అని అనుకుంటున్నారు కదా. బయట వాళ్ళకి ఏమనిపించిందంటే ఇతనికి ఇంకేమీ లేదు, మామూలు అయిపోయారు అనుకుంటారు. కానీ బాబా అంటున్నారు, అలాగా వాళ్ళు అనుకుంటంలో మీరు చాలా పొందుతున్నారు అంటున్నారు బాబా. అర్థమైందా పాపం పుణ్యం గురించి? సంకల్పం ద్వారా కూడా పాపం వస్తుంది. బాబా పిల్లలుగా అయ్యి బాబాకి ఏదైనా చెడ్డ పేరు తీసుకొచ్చిన పాపం వచ్చేస్తుంది. అంటే అడుగు తీసి అడిగేసేటప్పటికి
పాపము తయారవుతుంది, మంచిగా ఉంటే పుణ్యం కూడా తయారైపోతుంది. చేయలక్కని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి గురించి మనం వ్యర్థం ఆలోచించటం, వ్యర్థం వినిపించటం, లేనిది ఉన్నట్లు చెప్పటం, ఉన్నది లేనట్లు చెప్పటం జరిగితే పాపం తయారైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి సంగమయుగం యొక్క ఆయుస్సు 100 సంవత్సరాలు అని చెప్తున్నారు కొంతమంది. కానీ బాబా ఏం చెప్పారు? 1 గంట ముందు కూడా వినాశనం చెప్పను అన్నారు. కానీ కొన్ని ఆత్మలకి టచ్ అవుద్దని చెప్పారు. మరి 100 సంవత్సరాలను ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఇప్పుడు 84 అయింది, ఇంకా 16 సంవత్సరాలు ఉందని. ఏ భావంతో చెప్తున్నావు నువ్వు? బాబా చెప్పంది నువ్వు ఎందుకు చెప్తున్నావు? అది బాబాకి చెడ్డ పేరు కదా. ఎందుకంటే చాలా కొద్ది సమయంలో వినాశనం అయిపోయినప్పుడు వాళ్ళందరూ బాబా పిల్లలు ఏమనుకుంటారు? బయట వాళ్ళు ఎలా ఉన్నా బాబా పిల్లలకు నువ్వు చెప్పకూడదు అలాగా. ఏ వాణిలో చెప్పారు మీకు? అవ్యక్తవాణి పాయింట్లు కావాలి. ఏ వాణిలో చెప్పారు? అప్పుడు బాబా పిల్లలు ఏమనుకుంటారు? ఇంకా 16 సంవత్సరాలు ఉంది కదా, మెల్లిగా చేసుకుందామని అనుకుంటారు. మరి అది పాపం తయారు చేసుకున్నట్టే కదా. నువ్వు లేనిది ఉన్నట్లు చెప్పి, ఉన్నది లేనట్లు చెప్పి, బాబాని పక్కన పెట్టి నీ అవసరం కోసం నీకేదో కోరిక ఉండి నువ్వు అందులో మిక్సింగ్ చేసి చెప్తే, సత్యస్థానంలో ఉండి అసత్యకర్మ చేస్తే బాబా ఏం చెప్పాడంటే చాలా పెద్ద శిక్ష పడిపోతుంది. ఆ శిక్ష నీకు ఎలా ఉంటుందో సంగమయుగంలోనే తెలుస్తుంది అంటున్నాడు. ఎక్కడ వేస్తాడు శిక్ష? ధర్మరాజుపురిలో వేస్తాడు. నీకు రాయల్టీ అక్కడ ఇస్తానని చెప్పారు బాబా. మరి ఎందుకు చెప్తారు అలా? మీరు చాలా ఉన్నాయి అలాగా. మేము కోటి పుస్తకాలు సేవ చేస్తుంటే ఆ పుస్తకాలు చాలామంది 100కి 80% చక్కగా చేసుకుంటున్నారు, చక్కగా పుణ్యం తయారు చేసుకుంటున్నారు. కొంతమంది ఏమో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందులో సత్యం ఉన్నా కూడా అదే బాబా చెప్తున్నారు ఇక్కడ. నువ్వు ఈర్ష్యతో కానీ పగాద్వేషంతో కానీ సత్యాన్ని అసత్యంగా నువ్వు చెప్పి కార్యం చేస్తే 100 రెట్లు పాపం తయారైపోతున్నాను. ట్రాఫిక్ కంట్రోల్ అయింది అనుకుని చేసుకో. బ్రాహ్మణ పరివారంలో ఎవరి గురించి కూడా వ్యర్థము వినిపించకూడదు, వినకూడదు. నీకు మంచి కార్యం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, వ్యర్థం చెప్పకూడదు. వ్యర్థం వినిపించినా విన్నా కూడా పాపం తయారవుతుందని చెప్తున్నారు బాబా. విన్న వాళ్ళకి, వినిపించిన వాళ్ళకి.
నిజంగా వ్యర్థం, నిజంగా ఒక ఆత్మ గురించి, నీ రక్షణ కోసం, నిన్ను మంచిగా చేయటం కోసం, ఒక ఆత్మ నీతో కనెక్షన్ ఉన్నప్పుడు, ఆ ఆత్మ నీకు మెయిన్ పురుషార్థి ముందుకు తీసుకెళ్ళడానికి నిమిత్తం అవుతున్నప్పుడు, అప్పుడు బాబా ఏం చెప్తారంటే వేరే స్థానంలో చెప్పండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ పాయింట్, ఒక బ్రాహ్మణాత్మ 10 మంది బ్రాహ్మణాత్మలతో కలిసి ఉంది. ఆ బ్రాహ్మణాత్మ ఈ 10 మందిని తయారు చేయడానికి నిమిత్తమైంది అనుకోండి. ఓకే, నిమిత్తమైనప్పుడు ఏం చేయాలి? ఆ బ్రాహ్మణాత్మ తప్పు చేస్తున్నారని వేరొక బ్రాహ్మణాత్మకి తెలుసు. ఈ 10 మందిలో కొద్దిమంది అడుగుతారు, మీరు ఎలా చెప్తున్నారో వాళ్ళు అలా చెప్తున్నారు, మధ్యలో మాకేమీ అర్థం కావట్లేదు అని. అప్పుడు ఏం చేస్తారు? వాణి అవిందు కొంచెం క్లారిటీ ఇస్తున్నారు బాబా. ఒక బ్రాహ్మణాత్మ 10 మంది బ్రాహ్మణాత్మలని, లేదు 100, 1000, 1,00,000 మందిని తయారు చేయడానికి నిమిత్తమైంది అనుకోండి. ఆ బ్రాహ్మణాత్మ తప్పు చేస్తున్నట్టు తెలుస్తుంది వేరొక బ్రాహ్మణాత్మకి. అప్పుడు ఆ బ్రాహ్మణాత్మతో ఉన్న కొన్ని ఆత్మలు ఈ బ్రాహ్మణాత్మ అడుగుతారు, మీరు ఎలా చెప్తున్నారు, వాళ్ళు అలా చెప్తున్నారు, మాకు ఏది కరెక్ట్ అని. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? వ్యర్థం వినిపించుకో. అంటే ఆ ఒక్క బ్రాహ్మణాత్మ 10 బ్రాహ్మణాత్మలతో ఉన్నప్పుడు అందులో కొద్దిమంది వేరొక బ్రాహ్మణాత్మని సత్యంగా ఉన్న బ్రాహ్మణాత్మని అడుగుతున్నారు, వాళ్ళు చెప్పేది కరెక్టా, మీరు చెప్పేది కరెక్టా, అసలు శ్రీమతం ఏంటని. అప్పుడు ఏంటి క్వశ్చన్? ఇక్కడ ఈయన ఏమంటున్నారు? ఏ ఆత్మ గురించి నువ్వు వ్యర్థం వినిపించకు అంటున్నారు బాబా. అసలే వినొద్దు అంటున్నారు బాబా. ఏది వ్యర్థమో ఏది సమర్థమో వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది అక్కడ? ఇక్కడేమో పాపకథ తయారవుతుంది అంటున్నారు బాబా. మరి ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తారు మీరు? దానికి బాబా ఆన్సర్ ఏం చెప్పారంటే, అందరిలో చెప్పకు, వేరే స్థానం తీసుకెళ్ళు, ప్రశాంతంగా చెప్పు, ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదని చెప్పేసాం. వాళ్ళని రక్షించడం కోసం మనం ఫ్రీ అయిపోవాలి. అప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు. ఆలోచించుకుని వాళ్ళు ఏదో ఒక తగులుపాటుతో ఆ ఆత్మతో ఉందనుకోండి, మనం ఏం చేయలేం. జడ్జి గారు సీట్లో కూర్చున్నప్పుడు ఆయన కొన్ని కేసులు డీల్ చేస్తారు. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఆయనకి అసలు నిద్ర పట్టదు, ఆలోచించరు వాళ్ళు. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు, నువ్వు కంపల్సరీగా వాళ్ళు అడిగినప్పుడు నువ్వు తప్పకుండా చెప్పు. అందరిలో కాకుండా వేరే స్పెషల్గా ఒక స్థానంలో కూర్చోపెట్టి ప్రశాంతంగా చెప్పు అంటున్నారు బాబా. చెప్పిన తర్వాత మళ్ళీ నీవు మనసులో ఇంకా ఆత్మ మీద ఏ భావన పెట్టుకోకూడదు, వ్యర్థ భావన పెట్టుకోకూడదు. అర్థమైందా బాబా పాయింట్? ఎందుకంటే ఈరోజు మనం ఆలోచిస్తే మహారథులగైతూ విద్యార్థి వరకు సంపూర్ణ స్థితి చేరలేదు. కారణం ఈ సూక్ష్మ పాపాలు.
కాబట్టి ఈ సంగమయుగంలో ఒక్క పుణ్యకార్యం చేస్తే 100 రెట్లు పుణ్యం జమ అవుతుంది. ఒక పాపకార్యం చేస్తే 100 రెట్లు పాపం తయారైపోతుంది. అర్థమైందా? పాపపుణ్యాల యొక్క గుహ్యగతిని సంపూర్ణంగా తెలుసుకోండి అని చెప్పారు ఈరోజు వాణిలో బాబు. సంకల్పంలో కూడా పాపం తయారైపోతుంది. ఏ వికారానికి వశమైనా కూడా పాపం తయారైపోతుంది అంటున్నారు బాబా. ఆ పాపం ఎలా ఉంటుందంటే ఒక వాణిలో చెప్తారు బాబా, పాపంపై పాపం పెరిగిపోయి అదే నిన్ను తినేస్తాను చెప్పారు. ఏ విధంగా ఒక జంతువు యొక్క పేడని ఒక చోట వేస్తారు, దాన్ని పిడకలు చేసేయాలి, లేకపోతే ఎరువు కింద వేసేయాలి చాలా 2-3 రోజుల్లో. లేకపోతే ఏమవుతుంది, అది అలాగే వేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు తెల్లటి పురుగులు వచ్చేస్తాయి, అందులో ముట్టుకోలేము, ఇంకా అసహ్యం వేస్తుంది. అలాగే అది ఎరువు కింద వేసినప్పుడు పొలంలో ఇంక పురుగులు పట్టవు, మనం చేయి పెట్టవలసిన పని కూడా ఉండదు. అదే పిడకల కింద వేసినా కూడా ఇంక మనం చేయి పెట్టవలసిన పని ఉండదు, పురుగులు పట్టవు. దాన్ని అలాగే ఉంచేసి చూద్దాంలే చేద్దాంలే అనుకున్నప్పుడు ఏమైపోతుంది, తెల్లటి పురుగులు వచ్చేస్తాయి చూడండి, మనం చేయి పెట్టడానికి కూడా అసహ్యం వేస్తుంది. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే, అమృత వేళ నుంచి రాత్రి నిద్రించే వరకు నువ్వు ఎవరి గురించి అయినా సంకల్పంలో అయినా చెడు ఆలోచించేవు అంటే, ఏదైనా వికారానికి వశమై సంకల్పంలో వశమయ్యేవు అంటే, సూక్ష్మతంలో ఉన్నటువంటి స్కానింగ్ మిషన్ ఉంది చూసారా, మన ఆత్మని స్కాన్ చేసేస్తుంది. అది ఎక్కడుంది, కొన్ని కోట్లు లెక్కలైన దూరంలో ఉంది ఆ మిషను. అది మన ఆత్మని స్కాన్ చేస్తుంది. ఎంత గొప్ప బాబా ఆధ్యాత్మిక విజ్ఞానం ఎంత గొప్పదో చూడండి. సూక్ష్మతంలో మనలాగా స్థూలంగా ఏమీ మిషన్ ఉండదు, అదంతా కాంతిపుంజంతో పనిచేస్తుంది. నువ్వు ఏ రోజుని ఏ సెకండ్లో ఏం చేసావో, ఏం ఆలోచించావో, మాట్లాడలేదు, ఇంకా నువ్వు కర్మ కూడా చేయలేదు, నువ్వు ఏం ఆలోచించేవో ఆ ఆలోచనని అక్కడ రికార్డ్ చేసేస్తుంది. ఎంత దూరంలో ఉంది, చాలా దూరంలో ఉంది. ఇంకా వాణిలో ఏం చెప్పారు బాబా, ఆ మిషన్ ఎటువంటిదంటే, నాది నేను నాకుండాలి, ఇలాగా నాది అనేది ఎప్పుడైతే వచ్చిందో, అంతకుముందు వరకు ఉన్న పుణ్యము నాది అనేది వచ్చినప్పుడు అంతకుముందున్న పుణ్యాన్ని భస్మం చేసేస్తుంది. బాబాకి చెప్పదు, ఇంకా బాబాకు కూడా చెప్పదు. ఆ కంప్యూటరైజ్డ్ కనపడిన మిషను ఆ పుణ్యాన్ని సమాప్తి చేసేస్తుంది. అప్పుడు బాబా వెళ్ళి ఏం చేస్తారు చూడండి, మీకు బ్యాలెన్స్ తీసుకో, ఇప్పుడు ఏటీఎంలో అది పెట్టి మీరు బ్యాలెన్స్ ఎంత ఉందో చూడవచ్చు కదా, కాగితం వస్తుంది కదా, మీకు తెలియదు ఎంత ఉందో. అప్పుడు ఏం చేస్తారు, దాన్ని బ్యాలెన్స్ షీట్ తీసుకుంటారు. ఇంత ఉంది కదా, ఇంత తీసుకోవాలనుకుంటారు మీరు. ఆఫ్టర్ ఆ మిషనే చెప్పేస్తుంది మీ అకౌంటు ఎక్కడ ఉన్న అకౌంటు. అలాగే బాబా వెళ్ళి పలానా బ్రాహ్మణాత్మ ఎలా ఉందని అక్కడ అలా జస్ట్ చూసారంటే ఈయన లెక్కలు కట్టక్కర్లేదు. ఏ రోజు నువ్వు
ఆలోచించేవో ఏం చేసేవో అన్నీ బాబాకి తెలుసు. కానీ ఇవన్నీ బాబా ఎక్కడ పెట్టుకుంటారు? అందుకు బాబా ఏమంటున్నారంటే ఆ మిషనే కట్ చేసేస్తుంది. కాబట్టి బాబా ఇక్కడ మంచి పాయింట్లు అన్నమాట ఇవన్నీ కూడా. ఆ మిషన్ ఏం చేస్తుంది? బాబా కూడా చెప్పకుండా పాత పుణ్యాన్ని భస్మం చేసేసి పాపం ఉన్నట్టు జమ చేసేస్తుంది. ఎంత దూరాన్ని ఉంది ఆ మిషన్ మనకి? సూక్ష్మతం అంటే ఎక్కడ? నక్షత్ర మండలం దాటిపోయి పరంధామానికి నక్షత్ర మండలం మధ్యలో ఉంటుంది. అక్కడి నుంచి స్కాన్ చేస్తుంది. ఈ 33 కోట్ల ఆత్మల్లో స్కాన్ చేస్తుంది. బయట వాళ్ళు మరి నాకు తెలియదు, బాబా బయట వాళ్ళ గురించి చెప్పరు. ఏం చేతండి? మీ జన్మపత్రంలో వాళ్ళ జన్మపత్రం ఉంది కాబట్టి బయట వాళ్ళ గురించి చెప్పరు బాబా. ఎక్కడి నుంచి స్కాన్ చేస్తుందంటే ఎంతో దూరాన్ని నుండి నిన్ను స్కాన్ చేసేస్తుంది. నీ ఆత్మలో ఉన్నటువంటి సంకల్పాన్ని స్కాన్ చేసేస్తుంది. అందుకు మొట్టమొదటి వాణి ఎలాగెత్తుకున్నారు బాబా? ధ్వనికి అతీతమైన స్థితిని ఏర్పాటు చేసుకో, కోరికలు ఏమీ పెట్టుకోకు, కోరికంటే ఏంటో తెలియని వాడిగా అయిపో. నీకు పుణ్యమే పుణ్యం, పుణ్యమే. ఆ మిషన్ ఏం చేస్తుందంటే ప్రతి సెకండు నిమిషము గంటకి రోజు పుణ్యమే పుణ్యం, పుణ్యమే పుణ్యం ఓ పెరిగిపోతుంది. ఏంటి? ఎప్పుడు పెరిగిపోద్ది? నీకు ధ్వనికి అతీతమైన స్థితిలోకి వెళ్తే పెరిగిపోద్దని చెప్తున్నారు బాబా. ఫస్ట్ సబ్జెక్ట్ భలే తీసుకున్నారు బాబా. సబ్జెక్టు వండర్ఫుల్ సబ్జెక్టు తీసుకున్నారు ఆయన. ఒక పక్క పాపం లా చెప్తున్నాడు, రెండోది లవ్ చేస్తున్నాడు, మూడోది రక్షించడానికి కూడా విధి విధానం చెప్తున్నారు. ఎంత గొప్ప త్రికాలదర్శి అయినా చూడండి. బచ్చా నేనేం చేయను, ఈ రూల్స్ ప్రకారం నీకు ప్రాప్తినిస్తాను. నేను ఈ రూల్ పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నానంటే మరి నెంబర్ ఇవ్వాలంటే వాళ్ళు పరీక్షలో పాస్ అవ్వాలి కదా. మరి అందరినీ ఒకేలా బాగా పురుషార్థం చేసి, త్యాగం చేసి, తపస్సు చేసి, కష్టపడి నా బాబా అని ఎముకలు అరిగిపోయేలాగా సర్వీస్ చేసినోడు ఒకళ్ళు ఉంటారు. చక్కగా ఆరాముగా ఉండి ఏమీ చేయకుండా బాబా ఖజానా అంతా కూడా ఖాళీ చేసే వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళిద్దరికీ ఒకటే నెంబర్ ఇచ్చేస్తారా? మీరు ఆలోచించండి. అందుకు లా పెట్టుకున్నారు అక్కడ. మనం భగవంతుడు ఆలోచనని అనాలిసిస్ రిపోర్ట్ తీసుకోవాలి. ఎంత మజాగా ఉంటుంది తెలిసిందండి అటువంటివి తీసుకుంటే. భగవంతుడు ఎందుకు ఈ పాపానికి ఇంత శిక్ష అన్నాడు, పుణ్యానికి ఇంత ఇది అన్నాడు, ఎందుకని నేను ఆలోచిస్తాను ఒక్కోసారి. చాలా ముందు ఫస్ట్లో జ్ఞానంలోకి వచ్చినప్పుడు అదే స్థితిలో ఉండేవాడిని నేను. ఏమించుకోకుండా బాబా ఎందుకు ఇలా పెట్టుకున్నాడు అంటే అప్పుడు బాబా చెప్పారు, ఏం చేయమంటావు నన్ను? ఇలా పెట్టకపోతే ఎలాగ మార్కులు ఇస్తాను? ఇప్పుడు ఒక బ్రాహ్మణాత్మ ఉంది. బాబాని తెలుసుకున్న తర్వాత అస్సలు వ్యర్థం వినటం కానీ, వ్యర్థం వినిపించడం కానీ, ఖజానాలను వ్యర్థంగా పాడు చేయటం కానీ, శ్రీమాతానికి వ్యతిరేకంగా వెళ్ళటం కానీ ఏమీ లేకుండా తనువు మనసు ధనంతో నిన్న చెప్పారు చూసారా బాబా, ప్రతి సమయము బాబా మరియు బాబా సేవ అనుకుని నువ్వు చేస్తే సంగమయుగంలో నీకు 84 జన్మలకి ప్రతి సెకండు ప్రతి సంకల్పము నీకు బాబా తోడు ఉంటారన్నారు. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రో చూడండి. కాబట్టి ఇక్కడ అలా ఎముకలు అరిగిపోయేలాగా సేవ చేసి ధనాన్నేమో మట్టిగా చూసి భగవంతుని ఒక జీవిత భాగస్వామిగా చేసుకుని ధనవంతా బ్రహ్మబాబా ఏం చేశాడు, కొన్ని కోట్ల ఆస్తి పట్టుకొచ్చి అక్కడ పెట్టి మా అమ్మని కేకేసి
ఈ ధనమంతా శివబాబాకి యజ్ఞంలో ఉపయోగించని చెప్పాడు. అప్పుడు ఎంతమంది ఉన్నారు? పెద్ద ఎక్కువ లేరు కదా, ఒక 300 మంది అంతమంది ఉండేవారు అన్నారు. బేకార్ అయిపోయాడు. బేకార్ అయిపోయినప్పుడు కూడా ఎవరిని అడగలేదు. అతనికి ఎంతమంది స్నేహితులు ఉన్నారంటే, అయ్యో స్నేహితులు ఉన్నారని మర్చిపోయాడు. నేను బేకార్ అయిపోయాను, ఈ 300 మందికి భోజనం ఎలా పెట్టాలి, పిండి లేదు, రొట్టె లేదు, బియ్యం లేదు, పప్పు ఉప్పులు లేవని ఆలోచించలేదు. పప్పు ఉప్పులు లేవని ఆలోచించలేదు, బియ్యం లేదని ఆలోచించలేదు, ఏమి ఆలోచించలేదు. కోరిక లేదు అతనికి. ఇంకా వీళ్ళు నా పిల్లలు కాదనుకున్నాడో ఏమనుకున్నాడో మరి అతనికి బాబాకి తెలుసారు ఆ సమయంలో ఎలా ఉన్నాడో. ఆయన ఎవరిని ఏం అడగలేదు. పుణ్యమే పుణ్యం, పుణ్యమే పుణ్యం ఆయనకి. ఆ పుణ్యంలో 69లో ఏం చేశాడు? సంపూర్ణ పుణ్యాత్మ అయిపోయాడు. నీకు ఈ ప్రపంచం సరిపోదాయా? ఈ పాపభూయిష్టమైన ప్రపంచంలో నువ్వు ఉండకూడదు. నీకు పుణ్యభూమి ఇస్తాను రా అక్కడికని సూక్ష్మతను తీసుకెళ్ళాడు. 50 సంవత్సరాల నుంచి అక్కడ పెట్టాడు. ఆయనకి ఎంతో అవ్యక్తమైనటువంటి సర్వీస్ నేర్పాడు. మరి ఇంకా బ్రహ్మబాబా కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమంది అంటారు ఆజ్ఞానన్నయ్య బ్రహ్మబాబా ఫోటో పెట్టడో అంత వ్యతిరేకమని చెప్పుకుంటారు. పాపం నా గురించి వాళ్ళు పాపాత్మలు అయిపోతున్నారు నా గురించి చెప్పుకుని. ఎందుకు పెట్టకూడదంటే, ఇంత క్లియర్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, సమయం సమీపంగా వచ్చేస్తుంది. ఈ పాయింట్ మీకు తెలియకూడదని మీరు అనడానికి వీల్లేదు. బాబాని వాణి సాకార వాణిలో చెప్పాడు, బ్రహ్మ ఫోటో పెట్టుకోకూడదు, మమ్మ దాది దీదీల ఫోటోలు పెట్టుకోకూడదు. ఈరోజు వార్నింగ్ ఇస్తున్నాను, ఎవరైనా వచ్చి వీళ్ళు దేవుడు అనుకుంటే ఆ పాపం మీకే తయారవుతుందని చెప్పాడు బాబా. మరి ఆ వాణి ఉంది సాకార వాణిలో, బ్రహ్మ ఫోటో పెట్టుకోకూడదు. బ్రహ్మబాబు ఎప్పుడైనా ఫోటో తీయాలంటే నాకు వద్దని వారు, దాది దీదీలది మమ్మది కానీ ఫోటో పెట్టుకోకూడదని సాకార వాణిలో ఉంది, చూసుకోండి. అంచేత మనం పెట్టుకోకూడదు అన్నప్పుడు ఆ వాణి మన హృదయంలోకి వెళ్ళిపోయింది, చెవుల్లో కాదు, రక్తంతో కూడిన మెదడులో కాదు, భగవంతుడు తయారు చేసిన మనసులోకి వెళ్ళిపోయింది, ఆత్మలో ఉన్న మనసులోకి వెళ్ళిపోయింది. ఫోటో పెట్టం మనం. వాళ్ళు ఏమంటారంటే ఏదో ఒక పాయింట్ని తీసుకుని బ్రహ్మ ఫోటో పెట్టాడు, ఇతనంతా మతానికి వ్యతిరేకం, ఇతను బుక్కులు పనిచేయవు అలాగంటారు. అప్పుడు నాకు ఏమి టచ్ అవ్వదు. ఎందుకు టచ్ అవ్వదు అంటే, భగవంతుడు చేయించుకునే యజ్ఞం అది. భగవంతుడు చెప్పిన వాక్యాన్ని మనం అమలు చేసాం. ఇతరులకు అది ఇష్టం లేకపోవచ్చు, దాన్ని ఆసరాగా చూసుకుని మనల్ని దోషిగా చిత్రించవచ్చు. కానీ ఈరోజు గుర్తించుకోండి, ఎంత పాపాన్ని తయారు చేసుకుంటున్నారంటే మీరు ఆ సూక్ష్మ మహాయజ్ఞాన్ని ఎప్పుడైతే మీరు కించపరిచారో చాలా చాలా పాపాన్ని తయారు చేసుకుంటారు. దయించి కించపరచకండి, కామెంట్ చేయకండి. సత్యం తెలుసుకుని అసత్యంగా ఇతరాత్మలు చెప్పి మీ వలలో వేసుకోకండి, మహాపాపం తయారైపోద్ది. కాబట్టి అక్కడ బాబా ఏం చెప్తున్నారు, అక్కడ సంకల్పంలో కూడా ఈర్ష్యకి వశమై కానీ నషాకి వశమై కానీ నువ్వు పెద్ద కార్యం చేస్తే పాపకథ జమ అయిపోద్దని. అంచేత ఎవరి గురించి మనం ఏది కూడా సత్యంగానే చెప్పాలి. బ్రహ్మబాబా ఫోటో పెట్టుకోవద్దని ఆయనే చెప్పినప్పుడు నువ్వెందుకు పెట్టుకుంటున్నావు? ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు చెప్పు. మళ్ళీ పెట్టుకోలేని వాళ్ళనేమో పెట్టుకోవట్లేదు, అది శ్రీమతం కాదని మళ్ళీ దాన్ని ఆ సత్యాన్ని అసత్యంగా ఎందుకు రుజువు చేస్తున్నావు? ఎంత పాపం తయారైపోతుందో తెలుసా దానికి? ఎందుకు ఇంత యాంగ్జైటీగా చెప్పవలసి వస్తుందో తెలుసా? మిమ్మల్ని పాపం నుంచి రక్షించడం కోసం చెప్తున్నాను నేను ఈరోజు. వాణి ప్రమాణం లేకుండా ఏది జరగదు. వాణియే ఈ ప్రపంచానికి, పాపభూయిష్టమైన ఈ పాత ప్రపంచానికి, పాపాలతో నిండిపోయిన ఈ పాత ప్రపంచానికి, బ్రాహ్మణాత్మల యొక్క అహంకారాలు, నషాలు, ఈర్ష్య, పగ, ద్వేషాలతో నిండిపోయిన ఈ పాత ప్రపంచము పోవాలి అంటే ఒక్క తండ్రితో ఉండండి. అంతిమ తీర్పు వచ్చేసే సమయం చాలా దగ్గరలో ఉంది. అర్థమైందా? కాబట్టి పాపకథ ఎలా జమ అయిపోతుంది? బాబా పిల్లలుగా అయ్యి
చక్కటి వైట్ డ్రెస్ వేసుకుని, చక్కటి బ్యాడ్జీ పెట్టుకుని, స్థూల నియమాలు పాటించి, ఆత్మలో అంతా కూడా పాపాన్ని తయారు చేసుకుంటే ఇంక నువ్వు పుణ్యాత్మగా ఎలాగవుతావు, ఇతరులను పుణ్యాత్మగా ఎలా తయారు చేస్తావని అడిగాడు ఆయన. కాబట్టి ఈరోజు ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మని ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా మనము కించపరచకూడదు. ఒకవేళ ఆ ఆత్మలో తప్పున్నా కూడా తప్పుని తప్పుగా చెప్పు, ఒప్పుని ఒప్పుగా చెప్పు. నీకు ఇష్టమైతే ఆ సత్యాన్ని అసత్యాన్ని కలిపేవా చాలా నష్టం వస్తుంది. ఎంత దూరాన్ని నుంచి స్కాన్ చేసేస్తుందో. సంకల్పంలో పాపం తయారైపోతుంది అన్నారంటే బాబా, మన సంకల్పాలు మనం భోగి పట్టుకెళ్తున్నాం ఎక్కడికి, సూక్ష్మతనానికి. వాళ్ళు ఎలా ఉంటారు, నక్షత్రం మాదిరిగా ఉంటారు అక్కడ ఆత్మలో, అంతే కదా. నక్షత్రం ఎలా ఉందో అలా ఉంటారు. నోరు ఉండదు, ఏమి ఉండదు, సూక్ష్మ శరీరం ఉంటుంది. మనం ఘన పదార్థం పట్టుకెళ్తున్నాం అక్కడికి. పట్టుకెళ్తున్నప్పుడు ఆ సూక్ష్మ శరీరం ఘన పదార్థం తింటుంది అసలు? అది ఆలోచించండి మీరు. తింటావు, ఎలా తింటుంది? ఆ ఆత్మ అర్ధకల్పం కోమలో ఉంటుంది పరంధామంలో. ద్వాపరయుగంలో వచ్చే ఆత్మలన్నీ కూడా అర్ధకల్పం పరంధామంలో ఉండిపోతున్నాయి. మరి అట్లకి భోజనం ఎవరు పెడుతున్నారు? అది ఎలాగుంటుంది? భగవంతుడు సంకల్ప శక్తి చేత ఒక దివ్య అవతరణ చేసుకున్న మహానాత్మలు అన్నీ. వాటికి భోజనాలు అక్కర్లేదు. కానీ ఎందుకు నీకు ఆ భోజనాన్ని ఆరగించినట్టు మీకు ఎందుకు దృశ్యం చూపించున్నాడు? కనీసం ద్వాపర యుగంలో గుళ్ళో పూజారిగా ఉన్నప్పుడైనా నైవేద్యం ఆ విగ్రహాన్ని పెట్టి నీతి నిజాయితీతో ఉంటావని ఆ ప్రేమనే ఆ విధంగా చూపిస్తున్నాడు బాబా. అందుకే బాబా ఏం చెప్పాడు? సంకల్పాలు భోగి చేయండి అంటున్నాడు. అలాగని చెప్పి భోగి మానేమని నేను చెప్పట్లేదు. ఈ భోగి కూడా మానేస్తే నీకు ప్రేమ ఇంకా కట్ అయిపోద్ది. అర్థమైందా? ధనహీనుడు కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు గుళ్ళో పసుపు తాడు పెట్టి ఒక పసుపు కొమ్ము కట్టి బంగారం లేక ఈ బిడ్డని నీకు ఇస్తున్నాను బాబు అని చెప్పి అది మెల్లో కట్టమంటాడు. అది పెళ్ళి అవినట్టే కదా. అదే కోటీశ్వరుడు మంగళసూత్రాలకి వజ్రాలు పొదిగి కూతురు మెల్లో కట్టమన్నట్టు అతనికి పెళ్ళైపోయినట్టే కదా. ఒక మగవాడు వేరొక ఆడవారికి పెద్దల సమక్షంలో ఒక 3 ముళ్ళు వేయటాన్నే వివాహం అయిపోయింది అంటున్నారు. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మ గురించి, ఏ ఆత్మకి ఒక వ్యర్థంలో ఉన్నప్పటికీ వ్యర్థం వినిపించకూడదు, వినకూడదు అంటున్నారు బాబా. ఎంత లోతుగా ఉందో జ్ఞానం చూడండి, ఎంత అతీతంగా ఉండాలో చూడండి. ఒకవేళ ఆ వ్యర్థంతో కూడిన ఆత్మ వ్యర్థం లేని ఆత్మ దగ్గరికి వచ్చి ఏది కరెక్ట్ అని అడిగినప్పుడు నువ్వేం చెప్పాలి అక్కడ? ఇది చాలా గొప్ప అద్భుతమైన ప్రశ్న. ఇది బాబా చెప్తున్నారు మనందరికీ. అప్పుడు ఏం చెప్పాలి? నీ మనస్సు ఇప్పి, అమ్మా వారు ఎలా పరవశించినా కానీ వాణిలో భగవంతుడు తండ్రి, ఇద్దరికీ తండ్రి ఈ విధంగా చెప్పాడు అని ఆ వాక్యం చెప్పాలి. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ వాక్యం చెప్పాలి. ఆ వాక్యం చెప్పిన తర్వాత ఇంకా ఏ ఆత్మది అసత్యం అని చెప్పావో, ఏది శ్రీమతం అని చెప్పావో అది చెప్పిన తర్వాత నువ్వు ఫ్రీ అయిపోవాలి. అక్కడ నీ మనసులో పెట్టుకోకూడదు మళ్ళీ ఆత్మ గురించి. ఆ చెప్పిన ఆత్మ కూడా ఏం చెప్పాలి? అమ్మ నీకు ఈ విధంగా నడుచుకుంటే బాబా చేస్తుంటాడు, నీకు 84 జన్మలకి నీతోటి ఉంటాడు పరోక్షంగానే.
నువ్వు ఆ ఆత్మలో కనుక జాయిన్ చేసుకుంటే ఆ ఆత్మ చాలా బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు కూడా బలహీనమైపోతావు అని చెప్పేసి తప్పుకోవాలి. అంత బ్యాలెన్స్ ఉండాలన్నమాట. చాలా డీప్గా ఉంది ఇక్కడ పొజిషన్. ఒక డాక్టరు ఒక పేషెంట్ని చూసినప్పుడు చూడండి, మీరు ప్రేమాభిషేకం అనే సినిమాలో అతను క్యాన్సర్ వచ్చినప్పుడు తండ్రి చెప్పడు. అలాగే ఎవరికి చెప్పాలి? పేషెంట్కి. ఒక క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఇంకా పెళ్ళి కుదిరిపోయింది, పాపం పెళ్ళి కుదిరిపోయింది, క్యాన్సర్ వచ్చింది, ప్రేమించుకున్నారు, పెళ్ళి చేసుకోవాలి. ఆ డాక్టర్ ఎవరికి చెప్పాలి? మొత్తం అందరు పెళ్లి కూతురోళ్ళకి వాళ్ళకి చెప్పేస్తాడా? చెప్పండి. అలా భ్రష్ట చేసేస్తాడా? ఎంత నీట్గా చెప్తాడు డాక్టరు. బాబు నీకు క్యాన్సర్ అయ్యా, 2-3 సంవత్సరాల్లో చనిపోతావయ్యా, నువ్వు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుని ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు కదయ్యా, ఆతల పెళ్లి కూతురు వెధవ కింద అయిపోతుందయ్యా, భర్త లేని జీవితం గడిపవలసి వస్తుందయ్యా, నువ్వు కూడా ఆలోచించుకో అని చెప్పి అతని తల్లిదండ్రులకి చెప్తారు, లేదా చాలా దగ్గర వాళ్ళకి చెప్తారు. తల్లిదండ్రులకే చెప్పవలసి వస్తుంది, లేకపోతే వాళ్ళు పెళ్ళికి ప్రోత్సహిస్తారు వాళ్ళు. ఒక డాక్టరే, ఏమి సంబంధం లేని డాక్టరే, ఒక డాక్టర్ వృత్తిలోనే ఉండి అతన్ని రక్షించడం కోసం, అతని పెళ్లి కూతురి యొక్క మంగళసూత్రం భస్మం అవ్వకుండా ఉండడం కోసం, ఆ పుణ్యం భస్మం అవ్వకుండా ఉండడం కోసం ఏం చెప్పాడు? ఎంత నీట్గా చెప్పుకొచ్చాడు. పరిస్థితి ఇది, పరిస్థితి ఇది, పరిస్థితి ఇది అని. అంతేగాని ఈ డాక్టరు ఎవరయ్యా, ఏ ఊరిలో నువ్వు చేసుకుంటున్నావు, వాళ్ళ అడ్రస్ ఏం చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇతన్ని చేసుకుంటున్నావమ్మా, అతను క్యాన్సర్లో ఉన్నాడని చెప్తారా? ఏ డాక్టర్నే చెప్తారా? మీరు ఆలోచించండి. ఒక శరీరాన్ని బాగు చేసి ఒక డాక్టరే అంత విపత్కర పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్లో ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో అతను కూడా ఎంత దయాహృదయంతో సతమతం అవుతాడు ఆలోచించండి. ఒక్క జన్మకే అటువంటిది 84 జన్మలకి మనకు భాగ్యం ఇచ్చే తండ్రి, 84 జన్మలకి నీకు తోడుంటానని చెప్పిన తండ్రి, 84 జన్మలో ఎంతో ఉత్కృష్టంగా నడిపించాలనుకునే తండ్రి చెప్పిందే మనం చెప్పాలి. తండ్రి ఎక్కడ చెప్పాడంటే మధువనంలో వచ్చాడు, దాది గారి శరీరంలో వచ్చాడు, సత్యం చెప్పాడు. ఆ సత్యమే మనం చెప్పాలి, ఆ సత్యమే మనం రుజువు చేయాలి, ఆ సత్యాన్ని డేట్తో సహా రుజువు చేయాలి. మీకు ఆ చదువుకోక ఆ వాణిలు పక్కన పెట్టేసి వాళ్ళు చెప్పింది విని, వీళ్ళు చెప్పింది విని, కొంచెంసేపు ఆ పక్కనే రాజకీయ నాయకులాగా కొంచెంసేపు ఈ పక్కనే ఉన్నారు అంటే ఇరువురు పాపం తయారైపోతుందో, బాబాకి డిస్సర్వీస్ అయిపోతుందో, బయట ఆత్మలో పుణ్యాత్మలుగా తయారవడానికి బదులు ఇంకా పాపాత్మలుగా తయారైపోతున్నారు. అర్థమైందా? ఇంకా చెప్పాలా? నేను అనుకున్నాను, బాబా చదువుకుంటే వెళ్ళిపోయాను ఈ వాణిని, ఇంకా ఏం పెద్ద తేడా ఏముంది, వాళ్ళు చదువుకోలేరా అంటే బాబా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. అంతే కదా. ఒక పెళ్ళి కొడుకు కొద్ది రోజుల్లో పెళ్ళి అవుతుంది అనుకుని కోటీశ్వర్లు వాళ్ళు, అటువంటి అతనికి ఏదైనా క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ డాక్టరు ఫ్యామిలీ డాక్టర్ అవి ఉండి, అయ్యో బిడ్డ నీకు ఎలాగొచ్చిందా, క్యాన్సర్ వచ్చిందయ్యా నీకు, నువ్వు పెళ్ళి నిర్ణయించుకున్నావయ్యా, తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు కలత చెందుతారయ్యా, చెప్పకపోతే ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయ్యా అని ఎంతో బాధతో తన సొంతంగా తీసుకుని ఫ్యామిలీ డాక్టరు ఎంత నీట్గా చెప్తాడండి. గమ్ముని పేషెంట్కి కూడా చెప్పడు. తల్లిదండ్రులు చెప్తే ఎలా పరిస్థితి ఏంటి, పేషెంట్ చెప్తే పరిస్థితి ఏంటి, అంత డీప్గా ఏ సంబంధం లేనటువంటి ఒక డాక్టరే ఆ పరిస్థితిలో, క్లిష్ట పరిస్థితిలో ఆతల వాళ్ళని రక్షించాలనే భావనతో ఎంత నీట్గా చెప్తాడు అది. మరి చెప్పాలా వద్దు? అక్కడ చెప్పకుండా ఉంటే, పేషెంట్కి కూడా చెప్పకుండా, తల్లిదండ్రులు కూడా చెప్పకుండా పెళ్లి చేసేస్తే 2-3 సంవత్సరాల్లో చనిపోతాడు. ఆవిడ ఉన్నతమైన కుటుంబంలో అయితే
ఇంక పెళ్ళి కూడా చేసుకోరు పాపం. జీవితం అంతా పచ్చగా ఉండేటువంటి పుష్పము, అప్పుడే వికసించిన పుష్పము వెంటనే రాలిపోతుంది, వెంటనే ఎండిపోతుంది. ఎంత ఘోరమైనటువంటివి బయట ప్రపంచంలో జరుగుతున్నాయి. దాన్నే ఎంత నీట్గా చెప్తారు. ఎవరికి ఎలా చెప్పాలి, ఎవరిని ఎలా రక్షించాలని ఆ డాక్టర్ వృత్తి. అందుకే డాక్టర్ని నారాయణతో సమానం అంటారు. మరి ఈరోజు మనం మీ అందరికీ ఇలాగ ఒక వ్యక్తి గురించి ఎలా మాట్లాడుతున్నారంటే, ఇది సత్యమని ఇది అసత్యమని చెప్పకపోతే ఆత్రాత్మ పాపాత్మ అవుతుంది. మీరు కూడా ఆ పాపాత్మకి షేర్ అవ్వాలి అవ్వారంటే మీరు కూడా పాపాత్మ అవుతున్నారు. అంతే సత్యం చెప్పాలా ఇక్కడ, చెప్పక్కర్లేదా? బ్రహ్మబాబా ఫోటో పెట్టుకోకూడదు అని సాకర్వాణిలో ఉంది. అందరూ అంటారు బ్రహ్మని మేము చూడకుండా, బ్రహ్మ బురుకుట్లో చూడకుండా ఉంటే ఎలాగా అంటున్నారు. అప్పుడు బ్రహ్మ ఎవరి బురుకుట్లో చూసి అంత వాడేవాడు? బ్రహ్మకి ఎవరైనా ఉన్నారా? బ్రహ్మబాబా సమాధి స్థితిలో పరంధామలో ఉన్న పరమాత్మని జ్ఞాపకం చేసుకుంటూ శక్తి పొందాడు. ఓకే, బ్రహ్మబాబాకి ఎవరు లేరు. మరి నువ్వు బ్రహ్మబాబా ఫోటో ఎందుకు అంటే నీ ఇంటలెక్ట్ డిక్టేట్ చేసింది. అక్కడ నేను చెప్పితే వ్యతిరేకం అవుతుంది, చెప్పకపోతే అక్కడేమో మీకు పాపం తయారైపోతుంది. అక్కడ పాయింట్ భగవంతుడు యథార్థమైనటువంటి వాక్యము మీ హృదయంలో కూర్చోపెట్టకపోతే ఇంక నేనెందుకు? ఆయన చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని ఆధారంగా తీసుకుని ఆ డేట్ చెప్పి ఆ వాణి చెప్పి నీ ఎలాగ చెప్పాడు ఆయన, నువ్వు ఎలాగ నడుచుకో. ఎవరు అలా నడుచుకున్నా కానీ నువ్వు ఎలాగ నడుచుకుంటే పుణ్యాత్మ అవుతావు, వాళ్ళు అలా నడుచుకుంటే వాళ్ళు పాపాత్మలు అవుతారు. వాళ్ళ గురించి నువ్వు విమర్శించుకో. నీ గురించి నిన్ను ఎవరైనా విమర్శించినప్పుడు ఇముడ్చుకో, వంగిపో, నమ్రతలో ఉండు. ఆ ఒక్క క్షణము వంగిపోయి నమ్రతలో ఉంటే కల్పమంతా కూడా నీకు సౌభాగ్యంతో నిండిపోతావు. ప్రజలు సత్యత్రాతయుగంలో ప్రజలు మనసుతో నమస్కారం చేస్తారు. ద్వాపర కలియుగంలో భక్తులు నీ విగ్రహాల ముందుకెళ్ళి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు, చేతులతో నమస్కారం చేస్తారు, గుడి చుట్టూ దొల్లుతూ ప్రదక్షిణ చేస్తారు, పడుకుని ప్రదక్షిణ చేస్తారు, కాళ్ళతో ప్రదక్షిణ చేస్తారు, తడిగుడ్డ చుట్టుకుని ప్రదక్షిణ చేస్తారు, ఒక్కొక్కసారి 116 ప్రదక్షిణ చేస్తారు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కర్మల గుహ్యగతిని బాబా చెప్పారండి. ఆ గుహ్యగతి మీకు చెప్పకూడదా? మీకు చెప్తే కొంతమందికి వ్యతిరేకం అవుతామా? వ్యతిరేకం అయితే వాళ్ళు దాన్ని అసత్యమని రుజువు చేస్తారా? సత్యాన్ని అసత్యమని రుజువు చేస్తారా? ఏది ఎవరు ఎలా చేసినా నిప్పు లాంటిదే. నిప్పుని నిప్పుగానే చెప్పాలి కానీ నిప్పుని బొగ్గుగా, ఆడిపోయిన బొగ్గుగా, ఆరిపోయిన కట్టిగా చెప్పకూడదు. అది కూడా పాపమే. కాబట్టి పాపం ఎక్కడుంది, పుణ్యం ఎక్కడ ఉంది? ఏది చెప్పారు బాబా? చక్కగా వాణీలు చదువుకోండి. మీకు 8 పుస్తకాల్లో భగవంతుడు యథార్థంగా మధువనంలో దాదీ గారి శరీరంలో వచ్చి చక్కటి వాణీలు చెప్పాడు. ఆ వాణీలు కొనుక్కోండి, మీరు చదువుకోండి. ఇలా బాబాకి ఎలా వినిపించినాడో మీరు అందరికి వినిపించండి. ఇప్పుడు ముందు మెమరీ కార్డులో కూడా వచ్చేస్తాయి. బాబాని ప్రత్యక్షం చేయటానికే మనం నిమిత్తం అవ్వాలి. మీరైనా నేనైనా ఒక దీపం అనేక దీపాలు వెలిగించేలాగా ఉండాలి. అంతేగాని ఆ దీపం మారిపోయేలాగా కూడా ఉండకూడదు. ఆ దీపం మారిపోతే ఇంక మిగిలిన దీపాలు వెలిగించలేం. నూనె పోసాం, ఒత్తేసాం, ప్రమిదలో నూనె పోసాం, ఒత్తేసాం, అగ్నితో వెలిగించలేదు. ఏంటి ఉపయోగం వాటికి? అర్థమైందా? మరి సత్యాన్ని చేసుకోండి. మీకోసం ఇంకా బుక్స్ అయిపోతే కూడా మళ్ళీ ప్రింట్ చేయించారు బాబా. నాకైతే నేను చేయించను బాబా, ఇంక సమయం లేదని నాకు చెప్పావు. ఎందుకు వచ్చింది? చదువుకున్నా కూడా డీప్గా చెప్పకపోతే అర్థం అవ్వదు కదా అంటే బాబా మళ్ళీ డైరెక్షన్ ఇచ్చారు. మళ్ళీ మీకోసం ప్రింట్ చేయించడం లక్షలు పెట్టి. ఆ పుస్తకాలు తీసుకోండి. నేను 8 నెలల్లో చదివేసుకున్నాను మొత్తం అంతా కూడా. మీరు కూడా చదివేసుకోండి. రోజు ఈ వాణీలు వినండి. మీకోసం సత్యాన్ని ప్రత్యక్షం చేయటం కోసం, సత్యయుగాన్ని సత్యం ద్వారా సమాప్తి చేయటం కోసం బాబా ఈ యూట్యూబ్ ద్వారా చెప్పిస్తున్నారు. ఇది కూడా చాలా త్వరలో కూడా సమాప్తి అయిపోద్ది. ఎందుకంటే
ఇంటర్నెట్లో పనిచేయట్లేదు, ఒక్కోసారి కంప్యూటర్లో పనిచేయట్లేదు. బాబా నాకు మరీ గుర్తు చేస్తున్నారు, నువ్వు అతి త్వరలో, నేను సత్యం చెప్తున్నాను, నువ్వు అతి త్వరలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ తీసి ముగించేయాలి. అది మెమరీ కార్డులో కానీ పెన్ డ్రైవ్లో కానీ చేసి అందరినీ కొనుక్కోమనండి. ఒక షర్ట్ పీస్ కొనుక్కున్నంత కాదు, ఆ ఫోన్లో పెట్టి చక్కగా వినమను. అజ్ఞాని ఆత్మలు కూడా వినమని జ్ఞాని ఆత్మలు అయిపోతారని చెప్తున్నారు బాబా. నాకు చాలా ప్రసరిస్తున్నారు బాబా, సత్యం చెప్తున్నాను. కానీ ఒక వాణి చెప్పాలంటే ఎంతో శారీరక శక్తి ఎక్కువ ఖర్చు అవుద్ది. కానీ తండ్రి ఇస్తున్నారు కాబట్టి చెప్పగలుగుతున్నాం. మ్యాక్సిమం ఇంకొక 1 మంత్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది. 80కి వచ్చేస్తున్నాం మనం. 90కి వచ్చేటప్పటికి ఇంక వాణీలన్నీ కూడా చాలా తగ్గిపోతాయి. కాబట్టి ఆ డాక్టర్ ఎంత గొప్పవాడండి, ఆలోచించండి. వాళ్ళ ఫ్యామిలీ డాక్టరు, ఫ్యామిలీలో ఒక నెంబర్ లాంటి వాడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఎలా చెప్తాడు? ఎంత రాత్రి నిద్రపడుతుందా డాక్టర్కి? అలాగే బాబా ఎవరు? బిడ్డ, 780 కోట్ల ఆత్మల్లో కూడా నా పిల్లలే. వాళ్ళందరికీ నేను చెప్పింది చెప్పు నువ్వు అని మనల్ని ప్రేరణ ఇవ్వాలి బాబా. మనకు ప్రేరణ ఇస్తున్నాడు. నాలాగే మీరందరూ ఒక 1000 మంది తయారైపోండి. 1000 మంది తయారైపోయి ఒక్కొక్కళ్ళు బాబా సత్యం ఎలా చెప్పాడు, పలానా డేట్ని ఈ వాణి చెప్పారు, ఈ వాణి ప్రకారము మీరు నడవండి. నడవలేని వాళ్ళని నిందించకండి, నడవలేని వారి గురించి ఆలోచించకండి, నడవలేని వారి గురించి మీరు ప్రోపగండ చేయకండి. మీరు నడవండి. ఒకవేళ అలాగ మిమ్మల్ని అసత్యంగా చెప్పినప్పుడు ఆ వాణి డేట్ తోటి వాళ్ళ హృదయాల్లో ప్రూవ్ చేయండి. అందుకు వాణీలు తీసుకోండి. ఆ వాణీలు కాస్ట్ కూడా చాలా తక్కువ కదా. మళ్ళీ బాబా కూడా మీకు మెమరీ కార్డులో కూడా ఇవన్నీ కూడా చాలా తక్కువ సమయంలో ఇచ్చేస్తారు. ఆ తండ్రి ఆశని పూర్తి చేయండి. ఆ తండ్రి సత్యాన్ని ఈ సంగమయుగంలో ప్రత్యక్షం చేయండి. సరిపోతుందా? ఎందుకంటే వాణి చదువుకుంటే వెళ్ళిపోయింది నేను, లైన్ టు లైన్. అది మీరు చదువుకోలేరా? కానీ బాబా ఎప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్లో దృఢత వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఇచ్చామో మీరు ఎగ్జామినేషన్లో పాస్ అయిపోతారు. కొంచెం విస్తారమైనా కానీ అందులో సారం దాగి ఉంటుంది. కాబట్టి ఒక బ్రాహ్మణాత్మ వేరొక బ్రాహ్మణాత్మ గురించి బాబా పిల్లలే కాబట్టి వాళ్ళు బయట వాళ్ళకంటే ఎంతో కొంత రైటు కాబట్టి ఎప్పుడు విమర్శించుకోకండి, ఇముడ్చుకోండి. ఎవరైనా వచ్చి అడిగినప్పుడు సత్యాన్ని సత్యంగా చెప్పండి, అసత్యాన్ని అసత్యంగా చెప్పండి. కొన్ని కారణాల వలన ఈ సత్యాన్ని దాయవలసి వచ్చిందని కూడా చెప్పండి. సత్యాన్ని సత్యంగానే చెప్పండి. అప్పుడు ప్రపంచం సత్యయుగం కింద మారిపోతుంది. లేకపోతే ఇంకా కలియుగంగానే ఉండిపోతుంది. చెట్టుని ఎన్నో పళ్ళు ఉంటాయి, అది నువ్వు కోసుకోకపోతే చెట్టుని రాలిపోతాయి. చెట్టు నుండి పక్షులు కొట్టేస్తాయి, లేదా తుఫాను వచ్చి కచ్చగా ఉండి రాలిపోతాయి. అంచేత భగవంతుడు 84 సంవత్సరాల నుంచి మనం ఫలం ఇచ్చేయడానికి వచ్చేసాడు. ఫలాలు ఇచ్చేసాడు. చక్కగా కోసుకోండి, ముగ్గ పెట్టుకోండి, భుజించండి, అందరికీ పంచిపెట్టండి. మళ్ళీ ఆ భుజించిన విత్తనాన్ని మళ్ళీ భూమిలో పాతండి. కొత్త వృక్షాలు కొత్త పిల్లల కోసము ఉపయోగపడతాయి. అర్థమైందా? చక్కగా వాణి సెట్టు కొనుక్కోండి. సర్వమానవాళి బుక్కులు, ఆ కోటి పుస్తకం 2 కలిసి ప్రపంచం అందరికీ పంచిపెట్టేయండి. మీ ఖజానా అంతా కూడా జ్ఞాన ఖజానా కింద మార్చేయండి. మీ స్థూల ఖజానాన్ని అంతా జ్ఞాన ఖజానా కింద మార్చేయండి. అప్పుడు చూడండి, భగవంతుడు హృదయ సింహాసనంలో
ఎంతమంది కూర్చుంటారంటే ఎంతమంది కూర్చున్నా ఇంకొకటి సీట్ ఉంటుంది అక్కడ. అది ఓం శాంతి. చాలా చక్కగా చెప్పించారు బాబా. ఎందుకంటే ఎన్నో సత్య విషయాలు నా హృదయంలో కూర్చోబెట్టారు. అది సత్యంగా చెప్తే మీరు అర్థం చేసుకుంటారో లేదో అనుకున్నాను. ఒక్కొక్కసారి అసత్యమైన ఆత్మల్ని చాలా బాణంగా గుచ్చుకుని వాళ్ళు చింతింతారేమో అని ఆలోచించాను. కానీ బాబా ఏం చెప్పారు, ఏ విధంగా అయితే డాక్టరు చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఆ డాక్టర్ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆ ధర్మం అది చెప్పకపోతే కుటుంబాలు నాశనం అయిపోతాయి. అక్కడ ఒక కుటుంబమే నాశనం అయిపోతుంది, ఇక్కడ మొత్తం ప్రపంచం నాశనం అయిపోతుంది. బాబా గురించి చెప్పకుండా, బాబా సత్యవాక్యాల గురించి చెప్పకుండా, బాబా ఏది పాపమో ఏది పుణ్యమో చెప్పకుండా ఉంటే ఈ ప్రపంచమే ఘోరంగా తయారైపోతుంది. థ్యాంక్ యూ బాబా. చాలా ఆనందంగా విశాలంగా నీ ప్రతి బిడ్డ హృదయంలో ఈరోజు వాణిని కూర్చోబెట్టి అందరినీ పరివర్తన చేయి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్. 780 కోట్ల ఆత్మలు కూడా కొంచెమైనా ఒక్క బిందువైన వాళ్ళకి నువ్వు వచ్చేవని తెలియజేయండి బాబా. త్వరగా తెలియజేయండి. త్వరగా తెలియజేసి మీ ఒక పక్క మీరు వెళ్ళిపోతున్నారని బాధ ఉన్నా, నీ బిడ్డలు, అజ్ఞాని బిడ్డలు, మా సోదరులు నరకయాతన అనిపిస్తున్నారు బాబా. నరకమే. వాళ్ళ నరకం నుంచి ముక్తి చేయాలి. మీరు వెళ్ళిపోతున్నారని మీ ప్రతి వాక్యాన్ని రోజు ఎంతోమంది హృదయాల్లో కూర్చోబెట్టాలి. ఎన్ని కార్యం ఉంది బాబా. బాబా పిల్లల మా మీద మీకు ఎన్ని కార్యం పెట్టారు. గురుజాత్ దాదీ గారు 3వ గంట మోగితే సంకల్పాలు పెరిగిపోతాయి, సమస్యలు పెరిగిపోతాయి, పురుషార్థం చేయలేరని చెప్పారు. ఆవిడని ఎందుకు అక్కడ ఇంకా అలా ఉంచారు మీరు? వారు శరీరం వదిలేస్తే పురుషార్థము చేయలేరు. మీరు అబద్ధం చెప్పరు కదా. ఎవరు కూడా పురుషార్థం చేయలేరు. సంకల్పాలు పెరిగిపోతాయి. ఎన్నో సంకల్పాలు. ఏం జరుగుతుందో ఇంకా దానికి ఇంకా ఎండింగ్ ఉండదు. సంకల్పాలు పెరిగిపోతాయి, పురుషార్థం చేయలేరు, సమస్యలు పెరిగిపోతాయి అని చెప్పారు బాబా. మరి అందుకే నా బాబా మీ ఇంకా ఎవరో తయారవ్వలేదని వారిని అలా బెడ్ మీద ఉంచారు. వారు ఏదైనా అవితే, వారు శరీరం వదిలేస్తే ఈ 3 అప్లై అయిపోతాయి. ఎవరు నువ్వు? సృష్టికర్తవు. ఎవరు నువ్వు? జ్ఞానసాగరుడు. ఎవరు నువ్వు? కర్మల గుహ్యగతిని సంపూర్ణంగా రచన చేసుకుని దాంట్లో జీవించేవాడు. ఎవరు నువ్వు? సత్యయుగం స్థాపన చేయడానికి సత్యాన్ని చెప్పేటువంటి పరమ శిక్షకుడు నువ్వు. ఓకే బాబా. థ్యాంక్ యూ బాబా.